ముందు చెప్పిన వీడియోలో డబుల్ ఫ్యూజింగ్ కొత్త బ్లౌజెస్ కి ఎలా యూజ్ చేసుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు చూపించబోయే వీడియో ఏంటంటే చిరిగిపోయిన క్లాత్ కానీ చిరిగిపోయిన చిట్లిపోయిన ఫ్యాబ్రిక్ ఏదైనా ఉందనుకోండి, ఇది చాలా ఉపయోగపడుతుందండి. చిరిగిపోయిన దాన్ని ఏదన్నా ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ లేకపోతే టైలర్ దగ్గర చేసుకోవాల్సి వస్తుంది. అలా కష్టంగా కాకుండా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తా చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మన షాప్లో, ఫ్యాబ్రిక్ బెనారస్ ఫ్యాబ్రిక్ కట్ అయిందండి. ఇది ఇలా కట్ అయిన పొజిషన్లో ఏదన్నా మీ ఇంట్లో టాప్ కానీ బ్లౌజ్ కానీ ఉందనుకోండి, దానికి జస్ట్ ఇలా ఫ్యూజింగ్ పెట్టేసి ఇలా మిడిల్లో ఫ్యూజింగ్ పెట్టి కింద ఏదైనా ఫ్యాబ్రిక్ పెడితే లైనింగ్ ఫ్యాబ్రిక్ అని ఏదన్నా పెట్టినప్పుడు ఇదిగోండి జస్ట్ దీని మీద ఇలా చూడండి ఒకసారి. ఇదిగోండి చూడండి, నేను కావాలని కొద్దిగా గ్యాప్ ఇచ్చి అన్నాను మీకు ఐడియా రావడం కోసం. యాక్చువల్గా దీనికి దగ్గరగా పెట్టి ఇట్లా అంటే ఇంక ఇది అతుక్కోపోద్ది కాబట్టి ఇంకా మీకు స్టిఫ్గా ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట. ఇంకా మీరు దీన్ని ఇంకేం చేయగలరు, డైరెక్ట్ అట్లా వేసుకోవచ్చు. బట్ నేనేం దీనిలో ప్రొఫెషనల్ కాదు, బట్ ఇలా యూజ్ చేసుకునే విధానంగా నేను చెప్తున్నాను. బట్ ఇలాంటి చాలానే ఉంటాయి మన ఇళ్ళల్లో. చినిపోయిన శారీస్ ఉంటాయి, బార్డర్లో కట్ అయిపోయి ఉంటుంది, అది అలా వేసుకోవడానికి కుదరదు. ఎంబ్రాయిడింగ్ వర్క్ దగ్గర ఇస్తేనేమో చాలా ఎక్స్పెన్సివ్ అడుగుతారు, అనుకున్నట్టుగా రాదు. బట్ ఈ ప్రోడక్ట్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు బాగా. మీరు అలాంటి వాటికి ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ కోసం ఎల్ఎం షోరూమ్ పేజ్ ఫాలో చేయండి. షాప్ చేయాలంటే షోరూమ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.